హే డ్యూడ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానీ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కురుక్షేత్రం ఇది నిన్న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ స్టార్ట్ అయింది భయ్య. ఓవరాల్ 18 ఎపిసోడ్స్ ఉంటాయి. అరౌండ్ 9 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు పార్ట్ 1 కింద. పార్ట్ 2 కింద ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు ఎప్పుడు రిలీజ్ చేస్తామని. ఇంకా సిరీస్ ఎలాగుందో చెప్పే కన్నా ముందు ఇది కన్ఫామ్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సిరీస్ భయ్య. ఇది మన భారతం గురించి, మన కల్చర్ గురించి, మన హిస్టరీ గురించి ఇది కన్ఫర్మ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సిరీస్. ఈ స్టోరీ మనం చాలా దగ్గరలో వినే ఉంటాం, చదివే ఉంటాం. కానీ ఇలాంటి యానిమీ సిరీస్ చూసినప్పుడు మీకు కన్ఫర్మ్ ఒక తెలుగు సినిమా చూస్తే మీకు ఎంత సాటిస్ఫాక్షన్, ఒక మాస్ సినిమా చూస్తే మీకు ఎంత హైప్ వస్తుందో కన్ఫర్మ్ మీకు దానికన్నా ఎక్కువ వస్తుంది. ఇంకా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మహావీర్ అవతార్ కూడా చూడొచ్చు థియేటర్లో, ఎంత బాగా ఉందో దానికి 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఈ కురుక్షేత్రం సిరీస్ అయితే టాప్ నాచ్ ఉంది భయ్య. ప్రతి ఒక్కరు కన్ఫర్మ్ చూడాల్సిన సిరీస్. ఇలాంటి సిరీస్ నెట్ఫ్లిక్స్ ఇంకా ప్రొడ్యూస్ చేయాలి. మంచి సిరీస్, చాలా మంచి సిరీస్ తీశారు. ఇది మన మహాభారతం గురించి. మీకు అసలు చూస్తున్నంతసేపు ఒక యానిమీ సిరీస్ చూస్తున్నట్టు ఉండదు. మనం ఒక బుక్ చదివితే ఎలా ఉంటుందో, ఒక బుక్ మనం మహాభారతం చదివితే ఎలా ఫీల్ అవుతాం, సేమ్ అలాగే ఫీల్ అవుతాం. ఒక్కో షాట్ అయితే ఒక కృష్ణుడి షాట్ అయినా, కొన్ని మహాభారతం సీన్స్ అయినా, ఏవైనా రాశారా, ఏవైనా తీసారా, ఎక్కడ మీకు యానిమీ చూసినంత ఆడ్గా ఉండదు. కొన్ని సీన్స్లోని ఏమైనా యానిమేషన్ కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో తప్ప మిగతా సిరీస్ అంతా అయితే చాలా బాగుంటుంది భయ్య. మీకు అసలు తప్పులు ఎతకడానికి కూడా ఎక్కడ దొరకదు. మీరు చూస్తున్నంతసేపు మీకు ఇంకో ఎపిసోడ్ చూడాలనిపిస్తుంది. మీకు అయిపోయినాకైతే మీరు కన్ఫామ్గా నెక్స్ట్ పార్ట్ 2 గురించి అయితే వెయిట్ చేస్తారు. మిగతా 9 ఎపిసోడ్స్ గురించి అయితే చాలా బాగుంది. చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు నెట్ఫ్లిక్స్ అయితే. ఇది అరౌండ్ చాలా లాంగ్వేజెస్, ఒక 10+ లాంగ్వేజెస్, 20+ లాంగ్వేజెస్లోనే రిలీజ్ చేశారు. నేనైతే తెలుగులో చూసాను. తెలుగులో కూడా డైలాగ్స్ ఎక్కడ బాగా రాశారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి డైలాగ్స్ అయితే. ఇది ఒక మస్ట్ వాచ్ సిరీస్ భయ్య. మొన్న కూడా చూసాం మనం థియేటర్లో. లాస్ట్ మంత్ డిమాండ్ స్లరీ అని ఒక యానిమీ సిరీస్ రిలీజ్ అయింది. ఎంత బాగా ఇది హైప్ వచ్చిందో దానికి. ఇది మన కల్చర్ గురించి, మన మహాభారతం గురించి ఇది కన్ఫర్మ్ చూడాల్సిన సిరీస్. నన్ను అడిగితే ఇది నెక్స్ట్ 9 ఎపిసోడ్స్ థియేటర్లో రిలీజ్ చేసినా పర్లేదు, థియేటర్లో చూడాల్సింది. మొబైల్లో చూస్తే అంత ఫీల్ ఉండదు, థియేటర్లో చూస్తే ఇంకా మంచి ఫీల్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎలా అనిపించిందో, మీరు కూడా చూడాలనుకుంటున్నారా లేదా అని థియేటర్లోని. మ్యూజిక్ కూడా అయితే చాలా బాగుంటుంది భయ్య. ప్రతి ఒక్క షాట్ని బాగా ఎలివేట్ చేస్తుంది. మ్యూజిక్ అసలు వింటున్నట్టు ఉండదు. ఏదో మనం పాత మహాభారతం ఉన్నప్పుడు ఎలాగైతే సాంగ్స్ అలాంటివి ఉంటాయో సేమ్ మ్యూజిక్ అయితే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది మీకు కన్ఫామ్గానా. ఇంకా సిరీస్ అయితే టాప్ నాచ్ ఉంది భయ్య. మీరు కన్ఫామ్ మిస్ చేయకన్నా చూడాల్సిన సిరీస్ ఇదైతే. మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ తెలిసిందే, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏం చేస్తుందో తెలిసిందే, స్టోరీ ఎలాగుంటుందో తెలిసిందే. కానీ మీకు ఎక్కడా బోర్ కొట్టదు. కన్ఫామ్ ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూసినంతసేపు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఎక్కడ ఏంటి బోర్ అనేది కొట్టదు. అసలు యానిమీ సిరీస్ లాగే ఉండదు. చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఇంకా నెక్స్ట్ 9 ఎపిసోడ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని. నెట్ఫ్లిక్స్ ఇలాంటివి ఇంకా ప్రొడ్యూస్ చేయాలి. ఇలాంటి మంచి యానిమీ సిరీస్ మన కల్చర్కి తగ్గినట్టు, మన హిస్టరీకి తగినట్టు. మీరు ఒక సిరీస్ చూద్దాం అనుకుంటున్నా అంటే కన్ఫర్మ్ చూడండి. కన్ఫర్మ్ మస్ట్ వాచ్ సిరీస్ ఇదైతే. ఒకళ్ళు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏ పార్ట్ నచ్చింది, మీకు ఎక్కువ ఏ ఎపిసోడ్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అయినా, సిరీస్ రివ్యూస్ అయినా కావాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది సిరీస్ చూసుంటే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు వీడియో నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.